ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం యావత్ తెలంగాణ ఆశగా ఎదురు చూస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం ఉత్కంఠతో వెయిట్ చేస్తుంది. సభ కోసం అధికార కాంగ్రెస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఎలకతుర్తిలో బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కేసీఆర్ ను చూసేందుకు జనం ఆసక్తితో ఉన్నారని వివరించారు. కేసీఆర్ ను చూసేందుకు కొద్ది రోజుల నుంచి ప్రజలు ఆశగా ఉన్నారని తెలిపారు. చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ప్రదీప్ చెప్పండి, కేసీఆర్ ని చూడడానికి జనం అంతా ఎదురు చూస్తున్నారని దాన నాగేంద్ర కూడా చెప్పడం జరిగింది. కేసీఆర్ కోసం ఎట్లా వెయిట్ చేస్తున్నారు, దీని గురించి స్పందన ఏంటి? బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున క్యూరియాసిటీ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే సభ ఎలా జరుగుతుంది, జనం ఏ మేరకు ఆ సభకు హాజరవుతారు, ఇంతకాలం మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్నటువంటి ఆసక్తి అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు సభ ఏర్పాట్లకు సంబంధించి ఎలా జరుగుతుంది, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సభ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, సభకు వెళ్లేందుకు ఎలాంటి ఆసక్తితో ఉన్నారు అనేది కాంగ్రెస్ నేతలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుండా బద్దలు కొట్టి చెప్పారు. తన మనసులో మాటనైతే స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. చాలా మంది కాంగ్రెస్ నేతలు అయితే 27వ తారీఖు ఏం జరగబోతా ఉంది, ఏ మేరకు జనం ఆ సభకు హాజరు కాబోతారు, కేసీఆర్ ఏ రకంగా ప్రసంగిస్తారనేది ప్రధానంగా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఇటీవల జపాన్ పర్యటన ముగించుకొని నిన్ననే వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు జనంలో ఉన్నటువంటి స్పందన గురించి సన్నిహితుల వద్ద ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. 27న జరిగేటువంటి సభకు సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా టీవీలకు అతుక్కొని కేసీఆర్ ప్రసంగాన్ని వినేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రజతోత్సవ మహాసభకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఈ సభ ఎట్లా జరగబోతోంది, ఈ సభకు ఏ విధమైనటువంటి వ్యక్తులు రాబోతున్నారు, ఎంతమంది ప్రజలు రాబోతున్నారు అటువంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కేసీఆర్ గురించి